కార్తీక మాసం చివరి రోజు సందర్భంగా ధర్మపురి వద్ద గోదావరి వద్ద నిర్వహించిన మహా ఆరతికి రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు. లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలోని గోదావరి తీరంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో గోదావరి మహా ఆరతి వైభవపేతంగా నిర్వహించారు. కరీంనగర్ రామ్నగర్లోని కళాశాల ఎస్సీ వసతి గృహంలో సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి విద్యార్థులతో కలిసి సహపక్తి భోజనం చేసి అక్కడే రాత్రి బస చేశారు. విద్యార్థులందరికీ 150 రంగుల నోట్బుక్లు, క్రికెట్ కిట్ పంపించేశారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్యానికి తగిన ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. జగిత్యాల జిల్లా కొరుట్ల నియోజకవర్గాన్ని అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచిన కల్వకుంట్ల కుటుంబానికి మాట్లాడే హక్కు లేదని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు అన్నారు. నియోజకవర్గ కేంద్రమైన కొరుట్ల పట్టణంలోని జువ్వాడి కృష్ణారావు స్వగృహం జువ్వాడి భవన్లో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బాల్య వివాహం గురించిన సమాచారం అందించి వివాహం జరగకుండా చూసిన జమ్మికుంట మండలం పాపక్కపల్లి పంచాయతీ కార్యదర్శి నరేందర్ రెడ్డిని జిల్లా కలెక్టర్ పమిల సత్పతి సన్మానించారు. అదేవిధంగా కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడు గ్రామంలో బాల్య వివాహం గురించి తెలిసి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించినప్పటికీ మరల వివాహం చేసేందుకు ప్రయత్నించడంతో ఐసీడీఎస్ సూపర్వైజర్ నిర్మల అధికారులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్ బీజేపీ నాయకులు మాజీ మేయర్ సునీల్ రావు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసి పలు అంశాలతో కూడిన వినతి పత్రం అందజేశారు. పెద్దపల్లి జిల్లా మంతానిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గట్టు కిషన్ రావు మంతాని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పుట్ట మధు నిన్న సిబిఐ విచారణకు హాజరైన అనంతరం మాట్లాడుతూ గట్టు కిషన్ రావుకు సుప్రీంకోర్టు పోయే స్థాయి లేదని, శ్రీధర్ బాబు ప్రోత్సాహం వల్లనే సుప్రీంకోర్టుకు పోయారని మాట్లాడడాన్ని ఖండించారు.